సింధూర అక్కడ అలా పూజలు చేస్తూ ఉంటే ఇంతలో అక్కడ వాళ్ళ పిన్ని వచ్చి, ఏంటే నువ్వు ఒక విధవే, నువ్వు ఇలా పూజలు చేయవచ్చు అని చెప్పి నానా మాటలు అంటూ ఉంటుంది. అది విన్న చంచలమ్మ అయితే, సింధూర దేవుడికి సంబంధించి ఏ పని చేసినా పర్వాలేదు, నువ్వు ఆ తులసి మొక్కను నాటి పూజ చేయి సింధూర, పర్వాలేదు నేను చెప్తున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి సింధూర అయితే అలాగే అత్తమ్మ అని చెప్పి అంటుంది. ఇక చంటి తీసుకువచ్చిన తులసి మొక్కనైతే సింధూర చంటి వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒక కుండీలో పాతి తులసి మొక్కకైతే నీళ్లు పోసి తులసి మొక్కకు పూజలు చేస్తూ ఉంటారు. అదంతా చూసి చాముండి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళంతా కూడా కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక చంటి అలాగే సింధూర వాళ్ళిద్దరూ కూడా తులసి మొక్కకు పూజలు చేస్తూ ఉంటారు. ఇక సింధూర అయితే తులసి మొక్కకు దండం పెట్టుకొని దీపం వెలిగించి గంట వాయించి అలా పూజ చేస్తూ ఉంటే చంటి అయితే దండం పెట్టుకుంటాడు. ఇంతలో చంచలమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఒక అతిథి వస్తాడు. అతిథి వచ్చి చంచలమ్మ ఇంట్లోనికి వస్తూ ఉండగా అక్కడ సింధూర పూజ చేస్తూ కనబడుతుంది. పూజ చేస్తూ ఉన్న సింధూరాన్ని చూసి అతనైతే ఒక్కసారిగా అలా సింధూరాన్ని చూస్తూ ఉండిపోతాడు. ఏంటి అమ్మాయి, ఎవరి అమ్మాయి ఇంత అందంగా ఉంది అని చెప్పి అలా సింధూరాన్ని తన స్పెట్స్ తీసుకొని ఆ సింధూరాన్ని చూస్తూ ఉండిపోతాడు. ఇక అతను ఎవరు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.